ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం అనుకున్నాం. తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కొన్ని మిశ్రమైన ఫలితాలు అనేవి ఉంటాయి, కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో కేతు యొక్క సంచారం, ఆధ్యాత్మిక జ్ఞానము, పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళకి కానీ, కెమికల్ కంపెనీల వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులకు కానీ, అలానే కెమికల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, తీర్థయాత్రలు, నదీ స్థానము, సముద్ర స్థానం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో తులారాశి వాళ్ళకి లాభస్థానంలో కేతు ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే తులారాశి వాళ్ళకి లాభంలో కేతు ఉన్నాయని అనుకున్నాం. ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్ర గురువుల యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమిటి? రాస్యాధిపతి శుక్రుడు ముఖ్యంగా భాగ్యస్థానం, భాగ్యం అనేది చాలా మంచిది. అలానే రాస్యాధిపతే కాదు, ఇక్కడ శుక్రుడు వీళ్ళకి అష్టమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు. కాబట్టి ఫైనాన్షియల్ పరంగా కొరత ఉండదు, ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు, బ్యాంకు రుణాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే పెట్టుబడులు, మొండి బాకీలు వసూలు కావటం, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వధూవరులు కూడా బ్రైడ్ గ్రూమ్ వాళ్ళకి అనుకున్న సంబంధం అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వాహనాలు కొనుగోలు చేయటం, ఎప్పటి నుంచో వాళ్ళకి కళ్ళు కంటున్న కార్లు కానీ, వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, దుస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి లగ్జరీగా అనుభవించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యము ఉంటుంది. అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలతో పాటు ముఖ్యంగా వీళ్ళు ఎక్స్కర్షన్ వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి శుక్రుడు కూడా చాలా మంచివాడు. అలానే ఇక్కడ భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. అంటే తృతీయాధిపతి, షష్ఠమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారు, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు, ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోవటం, ఆర్థిక పరంగా పుంజుకోవటం, లాభాలు రావటం, ఉద్యోగ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం కూడా జరుగుతుంది. స్థానచలనం దేనివల్ల జరుగుతుంది? పంచమంలో రాహు ఉండటం వల్ల స్థానచలనం జరుగుతుంది, గురువు వల్ల లాభం కలుగుతుంది. అంటే ఉద్యోగం అనేది ప్రమోషన్లు జరుగుతుంది. ఖచ్చితంగా ప్రమోషన్లు జరిగి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ స్థానచలనం సూచిస్తుంది. పంచమంలో రాహు ఎప్పుడు కూడా పంచమంలో రాహు ఉన్నా
పంచమంలో శని ఉన్నా కూడా స్థానచలనం జరుగుతుంది. శాస్త్రంలో చెప్పినట్టుగానే మనం చెప్పాలి కాబట్టి స్థానచలనం జరుగుతుంటుంది. అలానే వ్యాపారంలో కూడా విస్తరణ జరుగుతుంటుంది. వ్యాపారపరంగా విస్తరణ జరగటం ఒకటి, వ్యాపారాన్ని ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మార్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలానే సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే ఇబ్బందులు ఏం కలగవు, కానీ సంతానం ఇంకా డెవలప్మెంట్ అయితే బాగుండు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుండు, వాళ్ళకి వివాహాలు జరిగితే బాగుండని కొంత పేరెంట్స్ కొద్దిగా ఆందోళన చెందే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే వీళ్ళకి శని వక్రగతి పొందటం వల్ల కూడా కొంత ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, మామూలుగా జనరల్గా వ్యాధి లేని వాళ్ళు కూడా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహనాల మీద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు కారణం అంటే ద్వితీయాధిపతి కుజుడయ్యాడు, దానితో పాటు సప్తమాధిపతి కూడా కుజుడయ్యాడు. కాబట్టి కొద్దిగా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఇంపార్టెంటే, వాహనాలు ప్రమాదం జరగకుండా చూసుకోవటం కూడా ఇంపార్టెంటే. కోర్టు సమస్యలు కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ రాకుండా చూసుకోవాలి. అంటే ఏదైనా నేను రాకుండా చూసుకోవాలంటే వస్తాయని అర్థం. అవి వాటిని మనం కాంప్రమైజ్ చేసుకుంటే అదే పెద్ద రెమెడీ. ఇవన్నీ కూడా నిజాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకుంటేనే నిజం అనేది ఎప్పుడూ బతికుంటుంది. నిజం మనం తెలుసుకుంటే, నెగిటివ్ అనేది మనం తెలుసుకుంటే దాన్ని ఈజీగా మనం పాజిటివ్ చేసుకోవచ్చు. ఆ మిస్టేక్ను మనం జీవితంలో సరిదిద్దుకోవచ్చు. అందువల్లే శ్రేయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాడంటాడు. అందువల్ల దశమంలో రవిబుధులు ఉన్నారు. దశమంలో రవిబుధులు అంటే ఏంటి? ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు, అలానే ఇక్కడ భాగ్యాధిపతి కూడా బుధుడు దశమ స్థానంలో ఉండటంలో వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అలానే లాభాధిపతి కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల రవి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా ఏమీ ప్రాబ్లం లేదు. ఉద్యోగం స్థిరమైన ఉద్యోగం ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో ఏదో అలజడి జరుగుతుంది కదా అని ఆందోళన చెందాల్సిన పని లేదు. సో ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్న గ్రహాలు, కేతువు బాగున్నాడు, అతిపెద్ద గ్రహాలైన శుక్ర గురువులు బాగున్నారు, బుధుడు బాగున్నాడు. మిగతావన్నీ కూడా కొంత మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందకుండా నేను చెప్పే పరిహారాలు మీరు పాటించండి, మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్యపరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మన కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశి ఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడొగరు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రవణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము,
అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు ఎర్రని వస్త్రము ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు అలానే ఎల్లో కలర్ పీసు అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విద్య మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఇలాగా ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని రవి కుజుణ్ణి ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ పరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.